14 మంది పాక్ వాళ్ళని చంపి మన తెలుగు జవాన్ మురళీ నాయక్ గురించి ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. అలాగే చివరిసారిగా చనిపోయే ముందు ఇంటికి ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళతో మాట్లాడిన మాటలు, తనకి ఆ యొక్క యూనిఫామ్ అంటే ఎంత ప్యాషన్ ఉంది అనేది మొత్తం కూడా వాళ్ళ అమ్మగారు అయితే ఈ వీడియోలో చెప్పారు. ఆమె బాధ అయితే వర్ణనాతీతం అనమాట. ఒకసారి ఆ వీడియో క్లిప్ యాడ్ చేస్తున్నాను, ఒకసారి అయితే చూడండి. ప్రస్తుతం మొదలు మాట్లాడించద్దాం. అమ్మా, మీ కుమారుడు ఈరోజు దేశం కోసం మరణించడం మీకు ఎలా అనిపిస్తుందమ్మా? నా కొడుకే వెళ్ళిపోయా, దేశం కోసడానికి వెళ్ళిపోయా. మాకు చూసేవాళ్ళు ఎవరు ఉండదే, ఒక్కడికి వెళ్ళిపోయా. స్వామి మీరే న్యాయం చేయండి స్వామి. మీతో మా వీడియో కామన్నప్పుడు ఏం చెప్పాడమ్మా? బాగా హ్యాపీగా ఉన్నాడా? ఏం లేదు అమ్మ, నేను బాగున్నానమ్మా ఇట్లని అన్నా. బాగున్నాడు. సరేలే బేటా, నువ్వు బాగుండ్రా ఇట్లని నేనంటే ఏం లేదు. నేను అందరితోనా కానీ మీరు బాగుండారా, మీరు భోజనం చేసిరా, మీరు బాగుండారా, మీరు భోజనం మంగళవారం నా పొద్దు ఇట్లు బాగుండావా, నీ ఆరోగ్యం ఎట్లుందవా అని బాగుండా నాయన అంటే బాగా గెలిగా ఉండా. మళ్ళా ఒక 1:30కి 2 గంటలకి మేమందరూ భోజనం చేసి పనుకోంటే మళ్ళా ఏం చేసిండారు, ఆ ఆడుంది ఈ ఆడుంది అంటే ఏం పని నిద్రలో లేచి అందరూ పనుకొని భోజనం చేసి అని మంగళవారం మాట్లాడినారు నాతో. నా స్వామి ఇట్లు మీసారి ఇట్లు తిరుకొని బాగా నీ ఆరోగ్యం మీద ఎట్లుందేవా, నువ్వు బాగుండవా, నువ్వు తింటివేం మురళి అంటే తిన్నానవా, తిరిగి నవ్వు జాగ్రత్త, అక్కడ ఇక్కడ జతల్లో ఉండేవాళ్ళు మోసాలు ఉంటాయి, బాగుండా భద్రంగా ఉండు తిరిగే దాంట్లో అంటే సరేలేవా అని చెప్పానైనా. నీ ఆరోగ్యం ఎట్లుందేవా అని సౌరం బాగుంది అంటే నీ బాగుండు భోజనం చేసి నైనా మురళి అంటే చేసినానవా అని చెప్పినప్ప. మంగళవారము నేను బుధవారం ఇంటికి వెళ్ళిపోతే. దేశం అంటే బాగా ఇష్టం ఉండేవా మురళికి? ఎప్పుడమ్మా చాలా ఇష్టం నాయన, మనకి చాలా ఇష్టం. వద్దురా మనకి జాబ్ వద్దంటే నేను ఒక రోజన్నా ఈ కాకి డ్రెస్ వేసుకొని చచ్చిపోతానమ్మా ఇట్లానా. ఏం చేస్తూ నాయనా, తల్లి కడుపు కోత చూస్తున్నావా? ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల మన తెలుగు జవాన్ అయితే మురళీ నాయక్ అయితే చనిపోయాడు. మురళీ నాయక్ యొక్క నేటివ్ ప్లేస్ వచ్చేసి సత్యసాయి జిల్లా అనమాట. పెనుకొండ నియోజకవర్గంలో గోరంట మండలంలోని గడ్డం తాండా పంచాయతీకి సంబంధించిన వారు. ఆయన కుటుంబ సభ్యులకి ఈ విషయం తెలియగానే అసలు వాళ్ళ బాధ వర్ణనాతీతం అనమాట. ఇక వాళ్ళ బిడ్డ లేడు అని చెప్పి వాళ్ళ కన్నతల్లి అయితే కన్నీరు మున్నీరైపోతుంది. అసలు ఆ వీడియో చూస్తుంటే చాలా మనసుకైతే చాలా బాధ అంటే బాధ అనిపిస్తుంది అనమాట. తను చనిపోయే ముందు పాకిస్తాన్ శత్రు దేశం పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలోకి అడుగు పెట్టకుండా ఉండడానికి వీరమరణం అయితే పొందాడు. 14 మంది శత్రువులు అయితే కాల్చి చంపాడు. అంతేకాకుండా వాళ్ళ నాన్నగారు ఆయన మాటల్లో కొన్ని విషయాలు అయితే చెప్పాడు అనమాట మురళీ నాయక్ గురించి. మురళీ నాయక్ అయితే 2 సంవత్సరాల క్రితం ఉద్యోగాల్లో చేరాడు. 2022వ సంవత్సరం నవంబర్ 8వ తారీఖున అగ్నివీర్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యాక ఈ ఉద్యోగంలో అయితే చేరాడనమాట. వాళ్ళ అమ్మ చెప్పింది ఆల్రెడీ, నేను ఒక్క రోజైనా కానీ ఈ డ్రెస్ వేసుకొని చచ్చిపోయినా కానీ పర్లేదమ్మా అని వాళ్ళ కొడుకు చెప్పాడంట. అంత ప్యాషన్ అంటే ఈ జాబ్ అంటే తనకి. అలాగే ఈ 4 ఏళ్ళ అగ్రిమెంట్ అయితే ఉంది ఈ జాబ్లో. కానీ మురళీ నాయక్ 2026 నవంబర్లో ఈ యొక్క అగ్రిమెంట్ అనేది కంప్లీట్ అయిపోయేది. కానీ ఈ లోపలే ఈ విధంగా జరగడం అయితే చాలా అంటే చాలా బాధగా ఉంది. తను చనిపోతూ కూడా 14 మందిని చంపాడు అంటే నార్మల్ విషయం అయితే కాదనమాట. ఇంకా ఎవరూ లేరు అనుకొని వెనుతిరుగుతున్న టైంలో వాళ్ళు అయితే అటాక్ అయితే చేశారు. సో 4 ఏళ్ళ అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోయి ఉంటే ఇంటికి వచ్చేవాడు అని చెప్పి వాళ్ళ ఫాదర్ అయితే చెప్పారనమాట. అప్పుడు మురళి గురించి మాట్లాడుతున్నారని వాళ్ళ అమ్మకైతే హిందీ అర్థం కాలేదని వాళ్ళ నాన్నకి ఫోన్ తీసుకొచ్చి ఇచ్చిందంట. రాత్రి ఫైరింగ్ జరిగింది, మురళీ నాయక్ చనిపోయారు అని చెప్పి వాళ్ళ నాన్నగారితో చెప్పారంట. అండ్ కాల్పులు జరిగిన సమయంలో 14 మందిని కూడా మురళీ నాయక్ చంపాడని, వాళ్ళని అటాక్ చేసిన తర్వాత వెనక్కి తిరిగి వస్తున్న సమయంలో మురళీని అటాక్ చేశారని ఆర్మీ వాళ్ళైతే వాళ్ళ నాన్నగారితో చెప్పారట. ఇటీవల మురళీ నాయక్ను ఆర్మీ పంజాబ్ నుండి జమ్మూ కాశ్మీర్కి అయితే తీసుకెళ్ళిందంట. లేకుంటే జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నాడు, కానీ అంతకుముందు ఆర్మీ పంజాబ్లో ఉండేవాడు అనమాట. అక్కడ 14 మందిని శత్రువుల్ని చంపిన తర్వాత ఎవరు లేరు అనుకొని వెనక్కి తిరిగిన సమయంలో ఇదంతా జరిగింది అని చెప్పి వాళ్ళ డాడీ అయితే చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే దీని గురించి అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కూడా ఒక 5 లక్షల చెక్ అయితే ఇప్పించారు. కానీ తన మరణం అనేది అయితే వర్ణనాతీతం అనే చెప్పాలి. ఇట్లాంటి వాళ్ళని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలన్నమాట.
జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో అసలు వీర మరణం పొందాడనమాట. ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువే అనమాట. ఈ సోల్జర్ డ్రెస్లు ఒక్కసారి చనిపోయినా కానీ వేసుకొని చనిపోయినా చాలు అన్నంత ప్యాషన్ ఉంది అంటే తనకి దేశం మీద ఎంత భక్తి ఉంది అనేది మనమైతే అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాల భరోసా ఇస్తాను అని చెప్పి కూడా చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఫోన్లో కొంచెం పరామర్శించారు. ఇవన్నీ కానీ తన ఏజ్ వచ్చేసి ఇప్పుడు 25 సంవత్సరాలు మాత్రమే. 25 వయసులోనే దేశం కోసం అమరుడైపోయాడు. మురళీ కుటుంబం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అండగా ఉంటుంది మ్యాక్సిమం. అండ్ తన బాధ అయితే చెప్పాలంటే నాకైతే ఏడుపు వచ్చేస్తుంది అనమాట, చెప్పలేకపోతున్నాను. దీనికైతే అసలు ఈ వ్యక్తి గురించి మీరేమనుకుంటున్నారు అనేది అయితే కామెంట్లో చెప్పండి. ఇంకా నాకు ఇంతకన్నా మాటలు అయితే రావట్లేదు అనమాట ఇతని గురించి చెప్పడానికైతే. ఇంత 25,000కి తన లైఫ్ మొత్తం అంతా కూడాను దేశం కోసం అని చెప్పేసి మరణించాడు అంటే నార్మల్ విషయం అయితే కాదు. సో తనది అంత్యక్రియలు అయితే ఇక్కడే జరుగుతాయి. ఇంకా అయితే బాడీ అయితే రాలేదన్నమాట. కానీ దీనికి సంబంధించి మన చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం చొరవ తీసుకొని తనకి ఒక విగ్రహం కూడా పెట్టిస్తే ఇప్పటికీ గుర్తుగా ఉంటుంది అని చెప్పి నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్లో చెప్పండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్యూటీ బ్లాగ్స్. బై.